అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఇన్సిడెంట్ గురించి వింటే మైండ్ పనిచేయదండి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ప్యాసింజర్ ప్లేన్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్లో దూసుకుపోయింది. క్రాష్ అయింది. ఈ క్రాష్లో ప్యాసింజర్ ప్లేన్లో ఉన్న 242 మంది ప్యాసింజర్స్ అందరూ, క్యాబిన్ క్రూ అందరూ చనిపోయినట్లు అన్అఫీషియల్గా సమాచారం వస్తోంది. అఫీషియల్గా ఇప్పటి వరకు 120 మంది చనిపోయారు అంటున్నారు. అయితే మిరాక్యులస్గా ఈ ప్లేన్ క్రాష్లో రమేష్ విశ్వాస్ కుమార్ అనబడే ఒక వ్యక్తి బ్రతికారు. ఈయన హెల్త్ గురించి పూర్తిగా తెలియదు, బట్ ఈయన ఒక్కరే బ్రతికారు. 242 మందిలో ఈయన ఒక్కరే బ్రతికి బయటపడ్డారు. ఈయన యొక్క సీట్ నంబర్ 11A. ప్రస్తుతం ఈయన హాస్పిటల్లో ఉన్నారు. ఈయన తప్పితే మిగతా అందరూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్లేన్లో మాజీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు అంటున్నారు. ఈయన కూడా చనిపోయారు అనే వార్తలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా AI-171 విమానం యాక్చువల్లీ అమెరికా యొక్క బోయింగ్ కంపెనీ తయారు చేసిన విమానం. ఇందులో ఇంజన్ ను అమెరికా యొక్క GE కంపెనీ తయారు చేసింది అన్నమాట. బోయింగ్ విమానాలు కూలిపోవడం ఇదేం కొత్త కాదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సౌత్ కొరియా యొక్క జేజు ఎయిర్లైన్ స్టమక్ ల్యాండింగ్ అయింది. ఈ ఇంజన్ బర్డ్ అటాక్ కారణంగా క్రాష్ అయింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో జర్మనీ యొక్క లుఫ్తాన్జా బోయింగ్ ఎయిర్లైన్ కూడా ఇంజన్ థ్రస్ట్ ఇష్యూస్ కారణంగా క్రాష్ అయింది. ఇక్కడ పేరుకు మాత్రమే ఎయిర్ ఇండియా, జేజు, లుఫ్తాన్జా, వీళ్ళ లోపల ఉన్నది బోయింగ్ విమానాలే. ఈ బోయింగ్ విమానాలకు వాడే ఇంజన్ను కూడా అమెరికా దేశానికి చెందిన GE కంపెనీనే తయారు చేస్తుంది. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఎలా జరిగింది అనే టైమ్ లైన్స్ ను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఎన్నో వస్తువులు కనుక్కున్నాం. చంద్రుడి దగ్గర కూడా వెళ్ళాం. ఆకాశ్ బ్రహ్మోస్ ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కానీ ఫైటర్ జెట్స్, ప్యాసింజర్ ప్లేన్స్ యొక్క ఇంజన్స్ ను ఇంకా కనుక్కోలేకపోయాం. ప్రభుత్వం పైన మనం ఒత్తిడి పెట్టాల్సింది. కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేయాల్సింది ఏంటి అంటే, కావేరీ ఇంజన్ ను ఎలాగైనా రెడీ చేయండి. కావేరీ ఇంజన్ ను ఫైటర్ జెట్స్ లో ఒక్కటే కాదు, కొన్ని మోడిఫికేషన్స్ తో ప్యాసింజర్ ప్లేన్స్ లో కూడా వాడొచ్చు. డైరెక్ట్ గా పాయింట్ కు వెళ్తే ఈ రోజు మధ్యాహ్నం 1:38 టాటా గ్రూప్ ఓన్ చేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమానం 230 మంది ప్యాసింజర్స్ తో, 2 పైలట్స్ తో, 10 మంది క్రూ మెంబర్స్ తో టేక్ ఆఫ్ అయింది. ప్యాసింజర్స్ లో 50 మంది వరకు బ్రిటిష్ నేషనల్స్ కూడా ఉన్నారు. ఈ ప్లేన్ అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్తోంది. 1:39 టేక్ ఆఫ్ అయిన జస్ట్ 1 మినిట్లో ప్లేన్ కేవలం 622 ఫీట్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఇంకా పైకి ఎగరలేకపోయింది అన్నమాట. ఇంజన్ థ్రస్ట్ ఫెయిల్ అయింది. థ్రస్ట్ అంటే ఇంజన్ పవర్ను జనరేట్ చేయలేకపోయింది. థ్రస్ట్ అంటే మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. అంటే బండిని గాల్లో ముందుకు తోయడంలో ఫెయిల్ అయింది. కట్ చేస్తే ఈ ప్లేన్ కేవలం 322 km/h స్పీడ్లో 622 ఫీట్ల ఎత్తులో ఫెయిల్ అయింది. పైలట్స్ మేడే కాల్ అనౌన్స్ చేశారు. అంటే ఎమర్జెన్సీను అనౌన్స్ చేశారు. ఇక మేమేమీ చేయలేము అన్నప్పుడు మేడే కాల్ను అనౌన్స్ చేస్తారు అనమాట. ఈ ప్లేన్ అహ్మదాబాద్లో చాలా క్రౌడెడ్గా ఉన్న బీజే మెడికల్ హాస్టల్లో, లిటరల్లీ చెప్తున్న హాస్టల్ లోపలికి దూసుకుపోయింది. బిల్డింగ్ లోపలికి దూసుకుపోయింది. దీని యొక్క దృశ్యాలు, వీడియోస్ ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ ప్లేన్ క్రాష్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఈ 0.5 గాళ్ళు నవ్వుతున్నారండి. అసలు ఈ బ్యాచ్ను ఏమనాలో అర్థం కావడం లేదు. దీనికంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి దిగజారుతూనే ఉన్నారు. కొంతమంది పాకిస్తానీలు అయితే ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా ఈ యాక్సిడెంట్ జరిగింది అని కూడా అంటున్నారు. పాకిస్తానీ బ్యాచ్ రంగంలో దిగి ఎలా ల్యాండ్ అవ్వాలో చెబుతున్నారు. సో ఈ వెధవ బ్యాచ్ను పక్కన పెడితే ఈ ప్లేన్లో మాజీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. ఈయన కూడా చనిపోయారు. 1:43 పెద్దగా ఫైర్ బాల్స్ లాగా అగ్గి పొగలు వచ్చాయి. హాస్టల్ లోపల కూడా వచ్చాయి. 2 గంటలకు NDRF టీం, అంబులెన్స్, ఫైర్ ఫైటింగ్ టీం రంగంలో దిగింది. అహ్మదాబాద్లో ఉన్న బీజే మెడికల్ కాలేజ్లో ఉన్న 5 లేదా దానికంటే ఎక్కువ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ యాక్సిడెంట్ కారణంగా, ఈ క్రాష్ కారణంగా చనిపోయారు. పాపం ఈ స్టూడెంట్స్ హాస్టల్ లోపల ఉన్నారు. ప్లేన్ క్రాష్ అయింది కదా, దానివల్ల వీళ్ళు కూడా చనిపోయారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, కేవలం 1 మినిట్లో ప్లేన్ యొక్క ట్రాన్స్పాండర్ అండ్ ఆడియో కాంటాక్ట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అసలు పైలట్కు ప్లేన్ను రక్షించే ఛాన్స్ లేకుండా పోయింది. ఈ యాక్సిడెంట్ ప్యూర్గా బోయింగ్ యొక్క ఫెయిల్యూర్. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ప్యాసింజర్ ప్లేన్కు కెప్టెన్ సుమిత్ సబర్వాల్. ఈయనకు 8200 ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయనకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన ఒక సర్టిఫైడ్ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్. ఈయన సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ పైలట్ అనమాట. ఈయన చేతిలోనే యాక్సిడెంట్ జరిగింది అంటే ఇక్కడ పైలట్ తప్పు లేదు. అయితే తప్పెవరిది? ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. పేరుకు మాత్రమే ఇది ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్.
బట్ ఈ ప్లేన్లో ఉన్న ఇంటీరియర్స్ తప్పితే మిగతా అన్ని భాగాలు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్వే. యాక్చువల్లీ ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది అమెరికా దేశానికి చెందిన బోయింగ్ కంపెనీ భారత్ యొక్క ఎయిర్ ఇండియా కంపెనీకు అమ్మిన లేదా లీజ్కు ఇచ్చిన ప్లేన్ అనమాట. ఈ బోయింగ్ ప్లేన్లో స్టిక్కర్ మార్చి ఎయిర్ ఇండియా స్టిక్కర్ వేసుకున్నారంతే. ఇంటీరియర్స్లో కొద్దిగా చేంజెస్ చేశారు. ఈ ప్లేన్ యొక్క మెయింటెనెన్స్ కూడా బోయింగే చూసుకుంటుంది. పైలట్స్కు ట్రైనింగ్ కూడా బోయింగ్ కంపెనీనే ఇస్తుంది. యాక్చువల్లీ ఈ బోయింగ్ 7878ను వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని పిలుస్తారు. అయితే ఇది కూడా ఫెయిల్ అయింది. సో పూర్తిగా అమెరికా పైన ఆధారపడితే ఇలాగే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ను కొంటున్నాం, ఇంజన్ను కొంటున్నాం, బట్ వీళ్ళు మనకు సోర్స్ కోడ్ షేర్ చేయరు. బ్లాక్ బాక్స్ యొక్క యాక్సెస్ కూడా అమెరికా దగ్గరే ఉంటుంది. సో ఈ బోయింగ్ విమానంలో మళ్ళీ ఇంజన్ను అమెరికాకు చెందిన జీఈ కంపెనీ సప్లై చేస్తుంది. ఈ ఇంజన్ పేరు GEnx IB64. దీని యొక్క పవర్ థ్రస్ట్ 64,000 పౌండ్లు. ఈ ప్లేన్లో ఒకటే ఇంజన్ అనుకునేరు, 2 ఇంజన్స్ ఉన్నాయి. 2 ఇంజన్స్ను కలిపి 1,28,000 పౌండ్ల థ్రస్ట్ను ఇది జనరేట్ చేస్తుంది. రఫేల్ యుద్ధ విమానం యొక్క థ్రస్ట్ 30,000 పౌండ్లు అయితే దానికంటే 4 రెట్లు ఎక్కువ పవర్ ఈ 2 ఇంజన్స్లో ఉన్నాయి. అయితే కేవలం 622 ఫీట్ల ఎత్తులో ఇంజన్ ఎలా తుస్సుమన్నది. ఎవరిని వీళ్ళు మోసం చేస్తున్నారు? ఈ ఇంజన్ యొక్క కెపాసిటీ 41,000 ఫీట్ల ఎత్తులో ఎగిరి 800 km/h స్పీడ్లో అవలీలగా క్రూజ్ అయ్యే కెపాసిటీ ఈ ప్లేన్ యొక్క సొంతం, ఈ ఇంజన్ యొక్క సొంతం. అయితే ఇది ఫెయిల్ అయింది. జస్ట్ 1 మినిట్ టేకాఫ్లోనే థ్రస్ట్ ఫెయిల్ అయ్యి ఎలా పడిపోయింది? ప్రజల్ని మోసం చేస్తున్నారా? దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎయిర్ ఇండియా అండ్ బోయింగ్ ఇద్దరిని కూర్చోబెట్టి ప్రశ్నించాలి. ఎయిర్ ఇండియా సర్వీస్ చాలా పూర్గా ఉంది అని ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఈ ప్లేన్కు సరిగ్గా మెయింటెనెన్స్ కూడా చేయలేదంట. ఈ ప్లేన్ యొక్క మెయింటెనెన్స్ బాధ్యత ఎయిర్ ఇండియా అండ్ బోయింగ్ ఇద్దరిది. అయితే వీళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారా? కేవలం 1 మినిట్లో ఎలా క్రాష్ అవుతుంది? కేవలం 620 అడుగుల్లో ఎలా క్రాష్ అయింది? ఓకే, కేవలం 1 మినిట్ టైం మాత్రమే ఉంది. ఇంజన్కు సఫిషియంట్ థ్రస్ట్ జనరేట్ చేయడానికి టైం లేదు అనుకున్నా యాక్చువల్ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అంటే GEnx ఇంజన్స్లో ఇంతకు ముందు కూడా టర్బైన్ ఫెయిల్యూర్స్ అనేవి జరిగాయి. 2 కంటే ఎక్కువ బార్స్ ఇంజన్ను గుద్దుకుంటే ఇంజన్స్ థ్రస్ట్ జనరేట్ చేయలేవు. సౌత్ కొరియా జిజు ఎయిర్లైన్ కూడా బర్డ్ క్రాష్ కారణంగానే క్రాష్ అయింది. సో ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇక్కడ క్లియర్గా GE ఇంజన్స్ సరిగ్గా పనిచేయడం లేదు అనేది తెలుస్తోంది. సౌత్ కొరియా, లుఫ్తాన్జా ఇలా ఎన్నో ప్లేన్స్ కేవలం ఈ టర్బైన్ ఇష్యూస్ కారణంగా అండ్ ఈ టర్బైన్ జామ్ కారణంగా ఫెయిల్ అయ్యాయి. సో ఎవరిని బ్లేమ్ చేయాలి? ఎయిర్ ఇండియాను 2021లో ప్రభుత్వం టాటా కంపెనీకు అమ్మేసింది, ప్రైవేటైజ్ చేసింది. టాటా కంపెనీను బ్లేమ్ చేద్దామంటే పేరుకు మాత్రమే ఎయిర్ ఇండియా, కానీ ఇది బోయింగ్ విమానాలు. బోయింగ్ను బ్లేమ్ చేయాలి అంటే అది అమెరికన్ కంపెనీ, ఇంజన్ GE కంపెనీది. సో ఇండియన్ ఏవియేషన్ రంగం మొత్తం అమెరికా, నెదర్లాండ్ అండ్ UK బాధ్యత మీద పడుకొని ఉందా? స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది ఆఫీసర్స్ వచ్చారు, ఎంతోమంది మినిస్టర్స్ వచ్చారు, కానీ మనం ఒక్కటంటే ఒక్క ప్యాసింజర్ ప్లేన్స్ను కనుక్కోలేకపోయాం. ఇక్కడ అన్ని పార్టీలను అకౌంటబుల్ చేయాలి, అందరూ మినిస్టర్స్ను అకౌంటబుల్ చేయాలి. ఎయిర్ ఇండియా ఇక్కడితో ఆగలేదు. ఇయర్ 2023 నుండి బోయింగ్కు ఇంకొక కొత్త 470 ప్లేన్స్ యొక్క ఆర్డర్ ఇచ్చింది. నెదర్లాండ్స్కు చెందిన ఎయిర్బస్ కంపెనీకు 100 ప్యాసింజర్ ప్లేన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ప్లేన్స్కు కావాల్సిన ఇంజన్ను UK దేశానికి చెందిన రోల్స్ రాయ్స్ కంపెనీ సప్లై చేస్తుంది అన్నమాట. సో ఈ ప్లేన్స్ యొక్క మెయింటెనెన్స్ కూడా ఈ దేశాలే చూసుకుంటాయి. మనం రూపాయి ఖర్చు పెట్టి ఎక్కుతున్న ప్లేన్ టికెట్లో మేజర్ పోర్షన్ వెస్టర్న్ దేశాలకే వెళ్తోంది. ఈ ప్లేన్స్లో స్టిక్కర్స్ మాత్రమే ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, కానీ ప్లేన్స్ అన్నీ విదేశీ ప్లేన్సే. ఇండిగో బోయింగ్ ఎయిర్బస్ ఫ్లైట్స్ వాడుతోంది, ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్స్ను వాడుతోంది, విస్తారా బోయింగ్ ఫ్లైట్స్ను వాడుతోంది. ఇక్కడ కాంట్రాస్ట్గా చైనా ఏం చేసింది? దేశీ డొమెస్టిక్ ప్లేన్స్ను తయారు చేసుకుంది. 75 ఇయర్స్ అయినా కూడా మనం ఎందుకు డెవలప్ చేయలేకపోయాం? ఇది చాలా పెద్ద ఇష్యూ. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అనేది వాటర్ షెడ్ మూమెంట్ లాంటిది. వెస్టర్న్ దేశాలపైన ప్యాసింజర్ ప్లేన్స్ పైన ఆధారపడడం నేషనల్ సెక్యూరిటీకి మంచిది కాదు. రేపు యుద్ధమే వస్తే ఈ దేశాలు మనకు ప్లేన్ పార్ట్స్ను సప్లై చేయకపోతే ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ మొత్తం పడిపోతుంది. ఈ ఆకాష్ వస్తా ట్వీట్ ఒకసారి చూడండి. ఈ ప్లేన్ అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లే ముందు ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు వచ్చింది. ఈ ప్లేన్లో AC ఫాల్స్, ఇంజన్లో సౌండ్స్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి యాక్సిడెంట్ కాకముందు, అంటే యాక్సిడెంట్ జరిగి కొద్ది గంటల ముందు ఈ వ్యక్తి వీడియో పెట్టి ఎయిర్ ఇండియాను హెచ్చరించాడు. ఈ ప్లేన్ సరిగ్గా లేదు అని హెచ్చరించి ఈ వీడియోస్ కూడా పెట్టాడు. అయినా కూడా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు. సో అపోజిషన్ పార్టీస్ చేస్తున్న డిమాండ్ ఏంటి అంటే ప్రభుత్వ హయాంలో ట్రైన్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువయ్యాయి, ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు.
దీనికి ప్రభుత్వమే అకౌంటబిలిటీ తీసుకోవాలి అంటున్నారు. ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారు, ఎయిర్ ఇండియా అనేది ప్రైవేట్ కంపెనీ అంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు రంగంలో దిగి 1950s ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే బాధ్యత తీసుకొని అప్పటి ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు. మోడీ గారు కూడా అకౌంటబిలిటీ తీసుకొని రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ రాజకీయాలు పక్కన పెడితే పాకిస్తానీ బ్యాచ్ రంగంలో దిగి సేఫ్ ల్యాండింగ్ కోసం విక్రాంత్ను తీసుకురాలేకపోయారా అని అడుగుతున్నారు. ఈ మధ్య ఇండియన్ పైలట్స్కు ప్లేన్ క్రాష్ చేయడం కామన్ అయిపోయింది ట్రోల్ చేస్తున్నారు. అరే మద్రసా చదువులు చదువుకున్న ఎదవల్లారా, కొంచెం సైన్స్ గురించి అర్థం చేసుకోండి. మీ దేశంలో టోటల్గా 32 ప్లేన్స్ మాత్రమే ఉన్నాయి. ఇండియాలో 732 ప్లేన్స్ ఉన్నాయి. అమెరికా చైనా తర్వాత లార్జెస్ట్ ఫ్లయింగ్ కంట్రీ ఇండియానే. ఇంకొక 500+ ప్లేన్స్ను యూకే నెదర్లాండ్స్కు ఆర్డర్ ఇచ్చాం. అమెరికా, సౌత్ కొరియా ఇలా పెద్ద పెద్ద దేశాల్లో ప్లేన్ క్రాష్ జరుగుతాయి. దీన్ని యాక్సిడెంట్ అంటారు. బొరుగుల్లో చెనిక్కాయలు ఏరుకునే ముఖాలు పెట్టుకొని మీరు కూడా కమెంట్స్ చేస్తున్నారు. మీ బ్రతుకులేంటో చెప్తా వినండి. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ప్లేన్స్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసిన ఎంతోమంది అందమైన అమ్మాయిలు పాకిస్తాన్ నుండి లండన్కు చేరుకొని లండన్ నుండి తిరిగి రాకుండా లండన్ కెనడాలో సెటిల్ అయిన విషయాలు మర్చిపోయారా? మీ దేశంలో మీ ఎయిర్ హోస్టెస్లే ఉండలేరు, అటువంటిది మీరు కూడా మాట్లాడతారా? సో అహ్మదాబాద్ యాక్సిడెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్యాసింజర్ ప్లేన్స్ను తయారు చేయడంలో ఎక్కడో భారత్ ఫెయిల్ అయింది. దీన్ని అడ్రస్ చేయాలి. కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తున్నాను. కావేరీ ఇంజిన్స్ను, ప్యాసింజర్ ప్లేన్ ఇంజిన్స్ను భారత్ ఇకనైనా తయారు చేసుకోవాలి. దీని గురించి ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. చైనా లాగా మనం కూడా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి అని కోరుకుంటూ, కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.